జై శ్రీరామ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు నేర్చుకున్నాం? క్వశ్చన్స్ అడగాల. యజ్ఞం కాపాడడానికి విశ్వామిత్రుడు ఎవరెవరిని తీసుకెళ్ళిండు? వెరీ గుడ్. లాస్ట్ 6th డే రోజు అయిపోయే రోజు డిస్టర్బ్ చేసిర్రు. వాళ్ళ పేర్లేంది? మారీచుడు, సుబాగుడు. వెరీ గుడ్. మారీచుడిని చంపిండా లేకపోతే ఇంకేం చేసిండు? సుబాగుడిని ఎందుకు? రాక్షసుడు కాబట్టి. సుబాగుడు పుట్టుకతోనే రాక్షసుడు, మారీచుడు పుట్టుకతో రాక్షసుడు కాదు, ఒక శాపం వల్ల ఆయన రాక్షసుడు లాగా మారిండు. అందుకని శ్రీరాముడు అది గమనించి, శ్రీరాముడికి అది తెలుసు, అందుకని నేను మారీచుని చంపను కానీ దూరం పంపిస్తా అని చెప్పి ఒక స్పెషల్ బాణం యూజ్ చేసి దూరం ఒక సముద్రంలో పడేలాగా పంపించిండు. సముద్రంలో పడిన వెంటనే ఆయనకి శాప విమోచనం అయిపోయింది, ఆయన నార్మల్ మనిషిలాగా మారిపోయిండు. ఇప్పుడు కంటిన్యూషన్ చూసుకుందాం, సరేనా? యజ్ఞం కంప్లీట్ అయినాక అక్కడ ఋషులందరూ సంతోషంగా హ్యాపీగా శ్రీరాముడిని అందరూ అభినందించారు. ఎవరు? ఋషులందరూ. దాని తర్వాత శ్రీరాముడు ఆ ఋషులందరిని అడుగుతాడు, ఇంకా నా నుంచి మీకు ఇంకేమైనా సహాయం కావాలా స్వామి అని అడుగుతాడు. అప్పుడు ఋషులు అంటారు, మేము మిథిలాకి వెళ్తున్నాము, మేము మిథిలా రాజ్యానికి వెళ్తున్నాము, మీరు కూడా మాతోని రండి అని శ్రీరాముడిని రిక్వెస్ట్ చేస్తారు. దానికి శ్రీరాముడు ఒప్పుకుంటాడు అనమాట. దానికి శ్రీరాముడు ఒప్పుకొని వాళ్ళందరూ కలిసి అట్లా జర్నీ స్టార్ట్ చేసిరు. వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఋషులు చెప్తారు శ్రీరాముడితోని, అక్కడ శివధనుస్సు ఉంటుంది మిథిల రాజ్యంలో, అది ఎంత పవర్ఫుల్ అంటే దేవతలు కూడా దాన్ని బెండ్ చేయలేరు, దేవతలు కూడా దాన్ని ఉంచలేరు, అవి అంత స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి ఋషులు శ్రీరాముడితో చెప్తున్నారు. చాలా సంవత్సరాలుగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ, దానికి పూజలు చేస్తూ, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అనమాట. ఇప్పుడు శ్రీరాముడు దాన్ని చూడడానికి వెళ్తున్నా అనమాట, శివధనస్సుని. ఇక్కడ వెళ్తుంటేనే ఒక మంచి స్టోరీ జరుగుతుంది, చెప్పాలా? ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక నది దగ్గర ఆగుతారు. నది దగ్గర ఆగి రెస్ట్ తీసుకుంటా ఉంటారు. అప్పుడు విశ్వామిత్రుడిని శ్రీరాముడు అడుగుతాడు, ఈ ప్లేస్ యొక్క స్టోరీ ఏంటి స్వామి అని చెప్పి అడుగుతాడు. శ్రీరాముడు క్యూరియస్గా ఉంటాడు అనమాట. ఏడికి వెళ్ళినా ఆ ప్లేస్ గురించి అడుగుతూ ఉంటాడు, ఆ చుట్టుపక్కల గురించి తెలుసుకుంటా ఉంటాడు, ఎవరైనా కొత్త మనుషులు ఉంటే వాళ్ళ గురించి తెలుసుకుంటా ఉంటాడు. ఎప్పుడైనా క్యూరియస్గా ఉంటాడు అనమాట తెలుసుకోవడానికి. కొత్త విషయాలు తెలుసుకోవడం ఆయనకు చాలా ఇష్టం. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఏమైనా తెలియకపోతే క్వశ్చన్స్ చేసి అడగాలి పక్కన వాళ్ళని, మమ్మీనో డాడీనో లేకపోతే ఎదురువారి. ఒకవేళ ఏదైనా ప్రత్యేకతమైన ప్లేస్ ఉంటే దాని గురించి అడిగి తెలుసుకోవాలి, ఓకేనా? అప్పుడు విశ్వామిత్రుడు ఒక స్టోరీ చెప్తాడు అనమాట. ఒకప్పుడు కుశనభ అనే రాజు ఉన్నాడు, ఆయనకి 100 మంది అమ్మాయిలు ఉన్నారు, తన కూతుర్లు. ఒకరోజు వాళ్ళందరూ కలిసి ఆడుకుంటా ఉన్నారు బయట. వాళ్ళందరూ కలిసి బయట ఆడుకున్నప్పుడు ఎవరు వస్తారు అక్కడికి? వెరీ గుడ్. అప్పుడు వాయుదేవుడు వచ్చి మీరందరూ నా వైఫ్ లాగా ఉండండి అని అడుగుతారు. అవునా? అది రైటా రాంగ్ అడగడం? అట్లా రాంగ్. సో ఎవరితోని మిస్బిహేవ్ చేయొద్దు, బ్యాడ్గా మాట్లాడొద్దు, మన లిమిట్స్లో మనం ఉండాలి. వైఫ్స్ లాగా ఉండడం అనేది అది చాలా పెద్ద మాట కదా. ఏమైనా ఉన్నా వాళ్ళ డాడీతో మాట్లాడుకోవాలి, వాయుదేవుడు వెళ్ళి వాళ్ళ డాడీతో రిక్వెస్ట్ చేయాలి, మాట్లాడుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. సో వాయుదేవుడు చేసింది తప్పు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు మర్యాదగా, మా పెళ్లి విషయం మాకు తెలీదు, మీరు ఏమైనా ఉంటే మా నాన్నతో మాట్లాడుకోండి, మా డాడీకే తెలుసు అని చెప్పి వాళ్ళు రిప్లై ఇస్తారు వాయుదేవుడికి. రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు వాయుదేవుడు కోపంతో వీళ్ళని కర్సు చేస్తాడు. కర్సు అంటే వీళ్ళకి శాపం పెడతాడు. వీళ్ళకి శాపం పెట్టి వాళ్ళందరిని ఒక గునిలాగా మారుస్తాడు అనమాట. వాళ్ళకు కూడా పవర్ఫుల్ శక్తులు ఉంటాయి, కానీ వాళ్ళు ఏం రియాక్ట్ కాకుండా, వాళ్ళు ఏం అసలు కోపం పడకుండా, వాళ్ళు సైలెంట్గా అట్లా పేషెన్స్గా ఉండి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. సైలెంట్గా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళు అసలు రివెంజ్ ఏం తీసుకోకుండా అట్లా కామ్గా ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకి బ్రహ్మదత్త అనే రాజు వచ్చి వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే, ఆయన టచ్ చేసిన వెంటనే వాళ్ళందరికీ శాప విమోచనం అయిపోతుంది. వాళ్ళు ఇంతకుముందుకు ఎట్లున్నారో అందంగా అట్లే మారిపోతారు అనమాట. ఏమైనా బ్యాడ్ జరిగిన వెంటనే మీరు రియాక్ట్ కాకుండా కొంచెం పేషెన్స్ ఉంటే
పేషెంట్గా ఉండి ఆలోచించి నెక్స్ట్ డిసిషన్ తీసుకుంటే అన్ని కరెక్ట్గానే ఉంటాయి మన లైఫ్లో జరగాల్సినవి కూడా. ఓకేనా? ఇప్పుడు వాడు అదన్నాడు ఇది అన్నాడు లేకపోతే రోడ్ మీద పోతుంటే గొడవ అయితే నువ్వు వెంటనే ఇన్స్టెంట్గా రియాక్ట్ అయితే ఏమవుతుంది, నువ్వు వాడిని కొట్టడమో వాడిని కొట్టడమో జరుగుతాయి. అది ఇంకా బ్యాడ్ సిచ్యుయేషన్కి పోతే ఏమవుతుంది, లైఫే ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, సైలెంట్గా ఉండాలి, ముందు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసేయాలి, కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఓకేనా? ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు గంగా నది దగ్గర రీచ్ అవుతారు. గంగా నది దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీరాముడు మళ్ళీ ఈ గంగ యొక్క స్టోరీ ఏంటి గురువు అని చెప్పి మళ్ళీ విశ్వామిత్రుని అడుగుతాడు. ఆయన క్యూరియస్గా ఉంటాడుగా, ఎప్పుడు తెలుసుకోవాలని చెప్పి ఆయన స్టోరీ చెప్తాడు అనమాట, స్టార్ట్ చేస్తాడు. ఏం చెప్తాడంటే ఇది చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడు శివుడు గంగ పార్వతిది పెద్ద స్టోరీ. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తా. ఓకేనా? వినండి. హిమాలయ రాజుకి 2 డాటర్స్ ఉంటారు. ఒకరు పార్వతి, గంగ. పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకొని, వెరీ గుడ్, శివుణ్ణి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. ఒకసారి దేవతలందరూ శివ దగ్గరకు వచ్చి అంటారు అనమాట, మీకు పుట్టబోయే సన్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు, మేము అసలు కంట్రోల్ చేయలేము అని చెప్పి వాళ్ళంతా భయపడిపోతారు. దేవతలందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తారు ఆ శక్తిని కంట్రోల్ చేద్దామని చెప్పి. శివ తన శక్తి కంట్రోల్ చేయడానికి ఒప్పుకుంటాడు. అప్పటికే ఆ శక్తి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి అగ్నిదేవుడు మరియు వాయుదేవుడు యొక్క హెల్ప్ తీసుకొని ఆ శక్తిని కంట్రోల్ చేసేస్తారనమాట. ఆ శక్తిని కంట్రోల్ చేసి గంగాదేవికి ఇస్తారనమాట. గంగాదేవి దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అయినా కూడా ఆ శక్తి నుండి ఒక పవర్ఫుల్ కుమారుడు పుడతాడు. ఎవరంటే కుమారస్వామి. వెరీ గుడ్. కుమారస్వామి జన్మిస్తాడనమాట ఆ పవర్ఫుల్ శక్తి నుండి. తర్వాత కుమారస్వామి దేవతలందరికీ సేనాధిపతి అవుతాడు. ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం వీళ్ళు మిథిలాకి స్టార్ట్ అయ్యారు కదా, తర్వాత ఆ బాణం స్టోరీ చూసుకుందాం. ఓకేనా? జై శ్రీరామ్.